లైఫ్లో మనం బాధల్లో ఉన్నప్పుడు చాలామంది బాధపడతారు. అంటే మనుషుల్లో మానవత్వం లేదు, అదంతా ఉట్టి మాటలు అనిపిస్తాయి నాకు. ఎందుకంటే ఒకరు బాధల్లో ఉన్నప్పుడు సాటి మనిషిగా ఇంకొకరికి బాధ అవుతుంది. ఒకరు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళ కష్టాలు తీరిపోవాలనే కోరుకుంటారు. అంటే బాధల్లో చాలా సపోర్ట్ దొరుకుతుంది మనకు. అయ్యో పాపం అనిపిస్తుంది. శత్రువులు కూడా బాధపడుతుంటే బాధనే అవుతుంది. ఎందుకంటే బాధకంత పవర్ ఉంటుంది. ఒకరు బాధపడుతుంటే చూడలేని తత్వం ఒక మనిషి తత్వం. కాకపోతే ఇక్కడ ఒక స్ట్రేంజ్ విషయం ఏం గమనించిన అంటే మనం సంతోషంగా ఉన్నప్పుడు సొసైటీ అంతా సంతోషంగా ఉంటుంది. మనం సంతోషంగా ఉన్నప్పుడు కూడా సంతోషంగా ఉండే వాళ్ళు ఎవరైనా మన జీవితంలో ఉన్నారంటే అంతకంటే అదృష్టం ఇంకోటి ఉండదు. ఎందుకంటే మన విజయం వాళ్ళ విజయం అనుకుంటారు. మనం సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. మనం సంతోషపడుతుంటే మనంతనే వాళ్ళు సంతోషపడుతుంటారు. మనం ఏదైనా గెలిస్తే వాళ్ళకి ఎక్కువ హాయి ఇస్తుంది, ఎక్కువ తృప్తి ఇస్తుంది, ఎక్కువ కిక్ ఇస్తుంది చూడు. అట్లాంటి వాళ్ళు ఒక్కరిద్దరు ఉన్నా కూడా వాళ్ళని లైఫ్లో వదులుకోకు, వాళ్ళని లైఫ్లో బాధ పెట్టకు. ఎందుకంటే ఒకరు బాధపడుతుంటే బాధపడ్డోళ్ళు చాలామంది ఉంటారు, కానీ ఒకరు సంతోషపడుతుంటే వాళ్ళంతే సంతోషపడే వాళ్ళు, వాళ్ళకంటే సంతోషపడే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. నాకు తెలిసి ఒకరి లైఫ్లో ఒకరిద్దరికి మించి ఉండరు. అట్లాంటి వాళ్ళు ఒకవేళ నీ లైఫ్లో ఉంటే మాత్రం జీవితంలో వాళ్ళని వదులుకోకు. ఎందుకంటే అది కదా నిస్వార్థం అంటే, అది కదా అన్కండిషనల్ లవ్ అంటే. సో దట్స్ సంథింగ్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్.